హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ టిప్స్తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుంది. అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తెచ్చేసాను. అన్నీ కొత్త కొత్త టిప్స్ అండి. సో తప్పకుండా చూడండి. ఈ టిప్ ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో 800+ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. టిప్ నెంబర్ 1 అండి, మనం గోరెంటాకు గట్ట మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకుంటూ ఉంటాం కదా. గోరెంటాకు మనము ఇలా బౌల్స్లోన గట్ట వేసామనుకోండి, ఆ బౌల్స్ కూడా మనకి రెడ్గా వచ్చేసి మనకి స్మెల్ కూడా గోరెంటాకు స్మెల్ అయితే 2-3 డేస్ వరకు కూడా అలానే వస్తుందండి. మీరు ఎంత లిక్విడ్ సోప్తో క్లీన్ చేసుకున్నా సరే ఆ బౌల్స్ అనేవి మనకి స్మెల్ వస్తూనే ఉంటాయి కదా, అంత త్వరగా స్మెల్ అనేది పోదు. అయితే మనము ఇంట్లో ఇలాంటి కవర్స్ గట్టు ఉంటాయి కదా, సో మన మార్కెట్ నుంచి ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఇంట్లోకి ఏవైనా పోపులు సరుకులు తెచ్చుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ వస్తూ ఉంటాయి. ఈ కవర్స్ని మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, గోరెంటాకుని మనం సపరేట్గా ప్లేట్లలోని బాక్సుల్లోని వేసుకోకుండా చక్కగా ఈ విధంగా కవర్లో కనుక వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోరెంటాకు పెట్టుకోవచ్చు. సో మళ్ళీ గోరెంటాకు అయిపోయిన తర్వాత ఆ కవర్ని మనం బయట పడేయవచ్చండి. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. అదే బాక్స్లోను కానీ కప్పుల్లో వేశారనుకోండి, ఆ స్మెల్ పోదు, అలాగే ఆ కలర్ కూడా అంత ఈజీగా పోదు. నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్పు, మనము కుక్కర్లు కళాయిలు గట్టి యూజ్ చేసేటప్పుడు అడుగు బాగానే చూసారు కదా, ఈ విధంగా మనకి పసుపుగా అయితే ఉంటుందండి, ఎల్లో కలర్లోన. సో దీనిని మనము చాలా సింపుల్ మెథడ్లో క్లీన్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఏదైనా పప్పు కానీ రైస్ కానీ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి మాడిపోయినా మనకి ఎక్కువ విజల్స్ వచ్చేసినా సరే అడుగు బాగా ఇలా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఒక 1 గ్లాస్ వరకు కూడా వాటర్ తీసుకోండి. నార్మల్ వాటరేనండి, చల్లగా ఉన్న వాటరేని ఒక 1 గ్లాస్ తీసేసుకొని అందులో నిమ్మ చెక్క ఉంటుంది కదా, ఒక నిమ్మ చెక్క తీసుకొని అలాగే విమ్ లిక్విడ్, మనము గిన్నెలకి యూజ్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా, సో ఆ లిక్విడ్ని కొంచెం వేసేయండి. వేసేసి అంటే దానిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కూడా స్టవ్ పైన పెట్టేసి, అంటే హై ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా బాయిల్ చేయండి. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ యొక్క అడుగు భాగాన ఉన్న ఆ పసుపు మరకలన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. మనం చక్కగా మళ్ళీ స్క్రబ్బరు లిక్విడ్ తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లీన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇలాంటి ఎల్లోస్గా ఉన్న ఈ మరకల్ని మనము ఎంతెంత అంటే సబ్బు గట్ట పెట్టేసి గట్టిగా ప్రెజర్ ఇస్తూ పాముతూ ఉంటాం కదా, బట్ అలాంటివి ఏవి కూడా లేకుండా ఒక 5 మినిట్స్ స్టవ్ పైన పెట్టేసి ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అయితే మనకి ఒక పొంగులాగా పైకి వస్తుంది. సో అలా పొంగులాగా వచ్చిన తర్వాత మనం స్టవ్ను ఆఫ్ చేసేసి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇదే ప్రాసెస్ కుక్కరే కాకుండా మనము కళాయిలు గట్టు ఉంటాయి కదా, సో కళాయిలు తపాలలు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఏంటి అంటే రసం కానీ పప్పు కానీ వండేటప్పుడు ఇలా అడుగు బాగాన పసుపుగా అయిపోయి మాడిపోయినట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సింపుల్ మెథడ్తో క్లీన్ చేసుకోవచ్చు. మనము బంగాళదుంపలు మార్కెట్ నుంచి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈ బంగాళదుంపలు ఏంటి అంటే నార్మల్గా ఎంతమంది ఇలా స్టోర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది స్టోర్ చేసే పద్ధతి ఏంటి అంటే, మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ అడుగు బాగానే క్రిందన ట్రే ఉంటుంది. ఈ ట్రేలోనే ఉల్లిపాయలు బంగాళదుంపలు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా వేసేస్తూ ఉంటాం కదండి. సో నాకు కూడా ఈ అలవాటే ఉంది. మనకేంటి అంటే నాకు కొత్తగానే నేను కూడా యూట్యూబ్లో చూశాను, ఎప్పుడైనా సరే మనము ఈ బంగాళదుంపలు కానీ ఉల్లిపాయలు ఒకే దగ్గర వేసుకుంటే అంటే చాలా త్వరగా పాడైపోతాయి అనేసి విన్నానండి. మనం ఏంటి అంటే ఆనియన్స్ అందులో పెట్టేసి దుంపలు ఉంటాయి కదా, ఈ దుంపలు కిచెన్ రూమ్లోని ఏదైనా ఒక బాక్స్లో కానీ లేదా ఏదైనా ఒక బాస్కెట్ ఉంటుంది కదా, సో గాలి వెళ్ళేది, అలాంటి వాటిలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా త్వరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. మొలకలు గట్ట వచ్చేయడము, సో కుళ్ళిపోవడం అలాంటివి ఏవి ఉండదు. ఒకసారి మీరు అలా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ దుంపలు రెండు ఒకే దగ్గర ఎప్పుడు కూడా పెట్టకండి. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు, మన ఆడవాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా యూస్ అయ్యే టిప్పు, మనీ సేవింగ్ టిప్ అని కూడా చెప్పొచ్చు. చాలామందికి ఏంటి అంటే గ్యాస్ అనేది చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది. ఒక 2 మంత్స్ 3 మంత్స్ కూడా రాదండి. 1 మంత్ 20 డేస్లోనే గ్యాస్ అనేది అయిపోతూ ఉంటుంది. అంటే గ్యాస్ సేవింగ్ అనేది అస్సలు ఉండదన్నమాట. మనం ఎంత సేవ్ చేసుకుందామన్నా సరే ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి. వాటిలో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈ విధంగా గ్యాస్ బర్నర్స్, సో ఈ బర్నర్ చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో, బర్నర్స్ను కూడా మనం అప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి బర్నర్స్ని క్లీన్ చేయడానికి మళ్ళీ మనం సపరేట్గా లిక్విడ్స్ సోప్స్ ఏమి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోని 1 గ్లాస్ వరకు కూడా వాటర్ అయితే యాడ్ చేసేయండి. వాటర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే మన గిన్నెలకి క్లీనింగ్కి యూజ్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా, సో ఆ లిక్విడ్ని
కొంచెం తీసేసుకోండి. అంటే ఇక్కడ నేను వచ్చి విమ్ లిక్విడ్ యూజ్ చేశానన్నమాట. కొంచెం లిక్విడ్ వేసేసుకొని అలాగే 1 స్పూన్ వరకు కూడా సాల్టు. సో సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ హోల్స్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉండిపోయినా, డస్ట్ ఏదైనా ఉండిపోయినా సరే మనకి చాలా త్వరగా రిమూవ్ అయిపోతుంది. సో వీటన్నింటిని కూడా మనం ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బర్నర్స్ ఉంటాయి కదా, ఈ 2 బర్నర్స్ని కూడా అందులో వేసేసి ఒక 5 మినిట్స్ పాటు కూడా పక్కన పెట్టేసి తర్వాత ఇలా బ్రష్తో కనుక క్లీన్ చేసామనుకోండి, చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంత ఎక్కువ డస్ట్ అనేది వస్తుందో. డస్ట్ అలాగే మనకి ఆ ఇనుము అనేది ఎలా ఉంటుంది, తుప్పు పట్టేసినట్టు నల్లగా ఉంటుంది కదా. సో ఆ మరకలు ఇవన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోయి బర్నర్స్ అనేవి కొత్తగా ఉంటాయి. మీకు డౌట్ రావచ్చు, బర్నర్స్ ఎంత క్లీన్ చేసినా ఇంత నల్లగా ఉన్నాయంటక్క అని. సో ఇవి వచ్చేసి బ్లాక్ బర్నర్సేనండి. మనకి బర్నర్స్లో కూడా సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ ఉంటుంది కదా. సో అవనుకోండి మనం ఈ వెనిగరు, బేకింగ్ సోడా వేయగానే ఆటోమేటిక్గా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. బట్ ఈ బ్లాక్ బర్నర్స్ కాబట్టి మనం ఏ లిక్విడ్స్ యూజ్ చేసినా సరే వాటి కలర్ అనేది చేంజ్ అవ్వదు, కానీ ఇవి నీట్గా క్లీన్ అవుతాయండి. చూసారు కదా, ఈ విధంగా మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ లోపల ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ డస్ట్ ఏదైనా ఉన్నా మనకి ఆ హోల్స్, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్లోని ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే మనం రైస్ కానీ పప్పు కానీ పెట్టేటప్పుడు అవి పొంగిపోయి ఆ ఫుడ్ అంతా కూడా ఆ చిన్న చిన్న హోల్స్లోనే ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోయి ఉండిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం బర్నర్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బర్నర్స్ని కనుక మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా వరకు గ్యాస్ను కూడా సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. మనకి ఈ గ్యాస్ కూడా అంటే ఈ సిలిండర్ అనేది మినిమం ఒక 6 మంత్స్ 5 మంత్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే చాలామంది పప్పు కానీ రైస్ ఉండేటప్పుడు ఏంటి అంటే మీరు డైరెక్ట్గా పప్పు కడిగేసి పెట్టేయకుండా పప్పులు వాటర్లోని నానబెట్టేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత మళ్ళీ మీరు స్టవ్ పైన పెట్టారనుకోండి, మనకి పప్పు అనేది చాలా త్వరగా బాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన గ్యాస్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ వండేటప్పుడు కూడా స్టీల్ గిన్నెలు, స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, స్టీల్లో కనుక మనం వండామనుకోండి మనకి వంట కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఈ విధంగా కూడా గ్యాస్ అనేది సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాము. సో చూసారు కదా, బర్నర్స్ని ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే గ్యాస్ స్టవ్ అండి. సో ఈ స్టవ్ చూసారు కదా ఇలా ఉంది. ఈ స్టవ్ని క్లీన్ చేయడానికి కూడా మళ్ళీ మనం లిక్విడ్స్ సపరేట్గా ఏమీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ బర్నర్స్ క్లీనింగ్కి విమ్ లిక్విడ్, బేకింగ్ సోడా అలాగే సాల్ట్ గట్టు యూజ్ చేసి లిక్విడ్ అయితే ఉంది కదా కొంచెము. సో ఈ లిక్విడ్నే నేను ఇక్కడ కొంచెంగా ఇలా స్టవ్ పైన వేసేసి క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ దీని గురించి లిక్విడ్ ఏమి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే ఈ బర్నర్స్ అనేవి మరీ నల్లగా ఉన్నాయనుకోండి, వాటర్ అనేది మరీ బ్లాక్ అయిపోయి మురికిగా ఉంటుంది. బట్ ఈ బర్నర్స్ నేనైతే 10 డేస్కి ఒక్కసారి 15 డేస్కి ఒక్కసారి క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి మనకి ఆ బర్నర్స్ అనేవి నీట్గానే ఉన్నాయి, డస్ట్ ఏమి అంతగా లేదండి. సో చూసారు కదా, ఆ లిక్విడ్ని ఈ విధంగా స్టవ్ పైన వేసేసుకొని ఇలా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. సో మళ్ళీ దీనికి సోపు, లిక్విడ్ ఏమి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో స్క్రబ్బర్ తోటి ఇలా క్లీన్ చేసేయండి. నెక్స్ట్ ఆయిల్ మరకలు ఉంటూ ఉంటాయి కదా, మనం తాలింపు పోపులు గట్టు వేస్తూ ఉంటాము. సో ఆయిల్ మరకలు ఉన్నా సరే రిమూవ్ అయిపోతాయి. అలాగే ఇంట్లో మనం నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ స్మెల్ గట్టు వస్తూ ఉంటాయి కదండి, మనకు ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఈ లిక్విడ్తో మీరు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో కిచెన్ టిప్స్ అలాగే క్లీనింగ్ టిప్స్, హ్యాక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం ఇంట్లోని మనం డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ మనం మనీని ఈ విధంగా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదండి. చిన్న చిన్న టిప్స్ అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం రూమ్ స్ప్రేస్ అవ్వచ్చు, లేదా ఫ్లోర్ క్లీనింగ్ అవ్వచ్చు, బాత్రూమ్ క్లీనింగ్, ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకునే వాళ్ళం అవుతాము. మనీని కూడా సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి ఛానల్కి సపోర్ట్ అందించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.